అందుకనే ఐవీఎఫ్లో ఎక్కువ అండాలు వస్తే ఎక్కువ పిండాలు తయారవ్వడము, మంచి క్వాలిటీవి లోపలేయడము, ఇంకా మంచి ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వయసు ఎక్కువ కొద్దీ మనకి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, పిండాలు కూడా తక్కువ తయారవుతాయి, మంచి క్వాలిటీవి ఇంకా తక్కువ తయారవుతాయి. కణాలు బాగాలేవనుకోండి, అలాంటప్పుడు కూడా ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి అండాలు కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ఇస్తారు, మరీ ఎక్కువ కాదు, 30-40 కాదు. పీసీఓఎస్ వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు, కానీ క్వాలిటీ మళ్ళీ చూసుకుంటూ ఐవీఎఫ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. వయసు బట్టి, ఏఎంహెచ్ బట్టి, అంటే అండాశయాల్లో అసలు ఎన్ని అండాలు ఉన్నాయి, ఈ పీరియడ్ డే, రెండో రోజు, వీటన్నిటి బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎన్ని అండాలు వస్తాయి వాటి బట్టి మనం ఇక్సీ చేయడము, పిండాలు గర్భసంచిలోకి వేయడము లేదా ఫ్రీజ్ చేసుకోవడం అనేది మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని వేసుకోవచ్చు, కొన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ గురించి ఇంకా వివరాల కోసం లేదా మీరు చేయించుకోవాలనుకుంటున్నారు, భయపడుతున్నారు, వాటి గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ఏం ఇంజెక్షన్స్, ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి తప్పకుండా ఫోన్ చేయండి.